జి శ్రీకాంత్ గారు, జి సరళ గారు, ఆదిలాబాద్. పెళ్ళై 6 ఏళ్ళు అయింది. భర్త వయసు 31 సంవత్సరం, భార్య వయసు 27 సంవత్సరాలు. మరి ఎక్కడా ప్రెగ్నెన్సీ రాక మన దగ్గరికి రావాల్సి వచ్చింది. ప్రెగ్నెన్సీలు రావటం లేదు, వస్తే నిలబట్టం లేదు. మరి అలాంటిది ఇక్కడికి వచ్చాక ఎన్ని నెలల్లో వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 3 months. 3 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ. న్యాచురల్గా ఐవీఎఫ్తోనా ఆపరేషన్తోనా? ఓన్లీ టాబ్లెట్లతో. మరి ఎలా చెప్పాలి మా వాళ్ళు? ఇంకా చాలా మంది ఉన్నారు. సార్ టాబ్లెట్తోనే, మీ టాబ్లెట్తోనే కంటిన్యూ డే రెగ్యులర్ చెప్పిన టాబ్లెట్ ఆ టైం వాడితేనే కరెక్ట్. ఎటు బయట పోయినాక టాబ్లెట్ మాత్రం నెంబర్ ఉంది, టాబ్లెట్ తీసుకుంటే కరెక్ట్ కన్ఫామ్ అయింది. అసలు నా గురించి ఎలా తెలిసింది మీకు? మా ఫ్రెండ్ వచ్చింది. మీ ఫ్రెండ్ ఇక్కడికి చెప్పారా? మా ఫ్రెండ్ వచ్చింది, కన్సీవ్ అయింది అతనికి. వాళ్ళకి వచ్చింది ప్రెగ్నెన్సీ, కన్ఫామ్ అయింది. ఇక్కడికి వచ్చింది, కన్సీవ్ అయింది. 1 month నుంచి మా పోదాం అంటే టైం పడుతుంది అంటే స్టడీ చేసుకుని వచ్చినాం. ఇక్కడికి వస్తే కన్ఫామ్ అయింది. ఆయన చెప్పాడు మీకు ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి. ఓకే, చెప్తే ఇక్కడ ఒక 3 months ఫోన్ కోసి ఒక 1 month వీడియోలు చూసి అన్ని నమ్మకం చిక్కాక ఇక్కడికి వచ్చారు. ఓకే, ఐవీఎఫ్ కూడా వెళ్ళారా? ఏమన్నారు అక్కడ వాళ్ళు? చేశారా? ఫెయిల్ అయిపోయిందిగా. ఫెయిల్ అయిపోయింది, కానీ ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది. అవన్నీ తిరిగి వచ్చావు, ఎక్కడ పని జరగల. విజయవాడలో మాత్రం విజయం సంప్రాప్తి ఇచ్చింది. 3 నెలల్లో గర్భం. చూసావా నీ వీరకణం ఎలా ఉందో? బుల్లెట్ లాగా దూసుకుపోయింది. గోడల్లో కూడా మొక్కలు వచ్చే వీరకణం. ఈ నెలలు అట్ట పడింది, చచ్చి పడింది. అలా అంటే కరెక్ట్ అయిన మెడిసిన్ వాడితే ఫుడ్, అవును, ఆహారము, అలాగే భార్యాభర్తల విహారము. ఈ 3 నెలల్లో కొట్టుకున్నారు ఏమన్నా? లైట్గా, సరదాగా తిట్టుకోవడం. అంతకుముందు 6 ఏళ్ళు మేనరకం అని చెప్పారా? కొట్టుకోలేదా మేనరకం ఉన్నా కూడా? చిన్నప్పటి నుంచే ఇక బాగా జాగ్రత్తగా చూసుకున్నావు. వాళ్ళకి ఆ అమ్మాయికి నాన్న లేడు, ఇప్పుడు పుడతాడుగా. మరి పుట్టడానికే కదా. మరి జాగ్రత్తగా చూసుకోమను. వాళ్ళ నాన్న పుడతాడు, అందుకే ఇది ఏర్పాటు. చూసావా, ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు, పైనుంచి చూస్తూ ఉంటారు. ఇన్నాళ్ళు ఇన్ని ప్రదేశాలు నువ్వు ఎందుకు తిరగాల్సి వచ్చింది? ఐవీఎఫ్లు కూడా ఎందుకు పోగొట్టుకుని ఇక్కడికి రావాల్సి వచ్చింది? జనాలు ఎట్లా చెప్తారు, ఇక్కడ పోతే బాగుంది, ఇక్కడ పోతే బాగుంది. అవును, సరే అని నమ్మి అక్కడికి వెళ్ళావు. కాకపోతే ఈ ఫ్రెండ్ నాది విజయవాడ చెప్పాడు కదా, నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందిరా పలానా విజయవాడ వైఎస్ బాబు గారి దగ్గర. నాకు మొత్తం కన్ఫర్మ్ అయినాకనే చెప్పాడు ప్రెగ్నెన్సీ ఆయనకు వచ్చాక. 6 months అంటే ఆయన 6 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చెప్పాడు. ఇక అప్పుడు మొత్తం కన్ఫర్మ్ అయినా చెప్పలే. నాకు అనుకునే వస్తాను కానీ నాది కన్ఫర్మ్ కానీ చెప్పేందుకు కూడా నువ్వు కూడా ఆపావు. మనం కన్ఫర్మ్ అయిన సార్, అదే వేరే వాళ్ళకి వస్తుంది. అవునవును, అంతేగా. నాకు వస్తే నేను కూడా చెప్దామని వాగావు. అట్లా చూడండి, చక్కగా నిలబడదు. ఐయుఐ చేసినా ఐవీఎఫ్ చేసినా ఫెయిల్ అయిపోతాయి. అదే అయింది ఆయనకి. ఉన్నదంతా ఊడ్చి డబ్బులు కట్టినా అక్కడ సక్సెస్ అవ్వాల. అదే క్రిములను తొలగిస్తే ఐవీఎఫ్లో ఐయుఐలు లేకుండానే ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా నిలబడుతుంది న్యాచురల్గా. కాబట్టి అక్కడ ఉన్న డాక్టర్లకి క్రిములు కూడా తెలియదు. కాబట్టి ఆ క్రిముల గురించి మా దగ్గరకు వచ్చి మందులు తీసుకెళ్ళమన్నా. ఓకే, ఆ మందులు ఇప్పుడు ఇస్తారు, తీసుకోండి. అక్కడ కూడా స్కానింగ్ అది తీయించుకోమంటే అక్కడే దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీసుకున్నారు. అక్కడ డాక్టర్ గారు సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషన్ అని చెప్పి ఇచ్చారు. ఇంకా మరి పీటల్ పార్ట్, హార్ట్ బీట్ రావాలన్నారా, ఇవన్నీ రావడానికి ఇప్పుడు మనం మందులు ఇస్తే వస్తాయి, మందులు ఇవ్వకపోతే రావు. ఎందుకంటే అదే ప్రాబ్లం. ఏ క్రిమి నుంచి అయితే కాపాడి ఇప్పుడు గర్భసంచిని మనం ప్రెగ్నెన్సీ రప్పించామో అదే క్రిమి నుంచి బిడ్డని కూడా కాపాడాలి. ఆ క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది. ఇప్పుడు ఆ మందులు అక్కడ ఉన్న డాక్టర్లకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. మనం క్రిములను గుర్తించాం, టెస్టులు చేసాం, దానికి మందులు ఇచ్చాం కాబట్టి ప్రెగ్నెన్సీ రప్పించాం. అలాగే ఇక్కడ కూడా మీకు 6 ఏళ్ళు అయిందా పెళ్ళయ్యి? 6 ఏళ్ళు అయినా చేతిలో బిడ్డలేదు. ఈ క్రిమి దెబ్బ అలాంటిది, అబ్బా అనిపిస్తుంది. అందుకే క్రిమినే మనం దెబ్బ కొట్టేస్తే, క్రిములను తొలగిస్తే అప్పుడు మన బిడ్డ వస్తుంది, నిలబడుతుంది.
లేకపోతే నిలబడినివ్వు అని చెప్పి ఆ మందులు తీసుకెళ్ళడానికి రమ్మన్నాం. అందుకే మీరు వచ్చారు. కాకపోతే భార్య రాలేరు కాబట్టి వేవుళ్ళు ఉంటాయి, వాంతులు ఉంటాయి, మళ్ళీ తిరగలేరు, అక్కడ జర్నీలు చేస్తే ప్రెగ్నెన్సీ పోద్దని భయం ఉంటుంది కాబట్టి భర్తను వచ్చి మందులు తీసుకెళ్ళమన్నాం. మీ కూడా కణాలు తక్కువ ఉన్నాయి అన్నారు, ఆవిడ కూడా అండాలు క్వాలిటీ లేదన్నారు. మొత్తానికి మనం అన్నిటినీ సరిచేసి క్రిముల్ని సెట్ చేసి ప్రెగ్నెన్సీ రప్పించాం న్యాచురల్గా. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మీరు ఏమైనా చెప్పాలా? వీళ్ళకి ఏమైనా సందేశం ఇస్తారా? ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారు కదా, నమ్మి నిలబడాలంటారు. అంత దూరం వచ్చారు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మీకు అక్కడి నుంచి ఇక్కడికి? 800 కిలోమీటర్లు వచ్చి టెస్ట్ చేయించుకున్నారు. తర్వాత కొరియర్ పెట్టించుకున్నారా మందులు? కొరియర్ పెట్టించుకున్నారు. అవి వాడుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ టైం ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇప్పుడు వచ్చారు మళ్ళీ. ఓకే, నవంబర్ అదేలే రావాల్సింది రాలేదు ఏంటా అని టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. అవును, మాకు ఫోటో పెట్టారు వాట్సాప్ లో. మేము వెంటనే నేను చెప్పాను, మీకు వాయిస్ మెసేజ్ పెట్టాను. ప్రెగ్నెన్సీ కన్ఫామ్, భార్య రాలేకపోయినా భర్త వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ నిలుపుకోవడానికి కూడా ఫస్ట్ 3 నెలలు అబార్షన్ అవ్వడానికి 80%, 4th 5th మంత్ అవకరాలు వచ్చే అవకాశం ఉంది. చూడండి, మేడం దగ్గర కూడా ఫాలోఅప్ అవ్వండి. నేను మందులు ఇస్తా, ఫస్ట్ 5 నెలల్లో మన దగ్గర వాడండి. మేడం దగ్గర స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు ఇప్పుడు రాసా కదా, ఇప్పుడు రాసిన స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు అన్ని నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మేడం దగ్గర చేయించుకోండి. ఇక్కడ రాశాను, ఇక్కడ చూడండి, ఈ టెస్టులన్నీ చేయించేసుకోండి మేడం దగ్గర. ఆ రిపోర్ట్లు మా దగ్గరికి తీసుకురండి, మళ్ళీ నేను మెడిసిన్ ఇస్తా. నా మెడిసిన్ కాకోకుండా అదనంగా ఏదైనా అవసరం అయితే, మధ్యలో జ్వరాలు వస్తాయి, తుమ్ములు వస్తాయి, దగ్గులు వస్తాయి, వాటికి కావాలి కదా మందులు, మళ్ళీ అంత దూరం నుంచి రాలేరు కదా. మేడం దగ్గర నా మందులు చూపించి అవి అదనంగా మందులు వాడుకోండి. నా మందులు చూపించేయండి మేడంకి. మా డాక్టర్ గారు ఇస్తున్నారు మేడం, మా డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అబార్షన్ అవ్వకోకుండా, అవకరాలు రాకుండా ఒక 5 నెలలు ఇస్తారు. ఆ తర్వాత మీ దగ్గరే వాడుకుని మీ దగ్గరే డెలివరీ అవ్వమన్నారు అని చెప్పండి. ఏమన్నారు అట్లా ఫాలోఅప్ చేసుకోండి. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్ అయ్యా. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేమో సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు, ఆర్డజన్ ప్రాప్తిరస్తు. అర్థమైందా? రైట్. ఆల్ ది బెస్ట్. ధైర్యంగా ఉండండి. చక్కగా మనం ఇచ్చిన మందులు వాడుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మంత్ ఆ బిల్లలు అయిపోయే లోపలే మేడం గారి దగ్గరికి వెళ్ళి ఆ స్కాన్ తీయించేసుకుని, బిల్లలు అయిపోయే లోపలే నా దగ్గరికి వచ్చి ఆ స్కానింగ్, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు మరి తీసుకుని వస్తే మళ్ళీ నేను నెక్స్ట్ కోర్సుకి మెడిసిన్ ఇస్తాను. అర్థమైందా? అట్లా 5 నెలలు.